హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో కథకు బీజం పడిన కథ ఇది. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట కథ తెలుసుకుంటే రొమ్మాలు నిక్కబడుచుకుంటాయి. దెబ్బ మీద దెబ్బ పడుతున్నా వెనక్కి తగ్గని నాటి భారతీయ సైంటిస్టుల పట్టుదల గురించి వినాల్సిందే. ఏప్రిల్ 19, 1975లో ఆర్యభట్ట శాటిలైట్ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అసలు అప్పుడు ఏం జరిగింది, ఆర్యభట్ట కథ ఏంటో ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. ఆర్యభట్ట ఉపగ్రహ కథ 1968లో మొదలైంది. విక్రమ్ సారాభాయ్ తన శిష్యులలో ఒకరైన యుఆర్ రావుతో కలిసి దేశంలో శాటిలైట్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. 1960 ప్రారంభంలో సారాభాయ్ సోవియట్ యూనియన్ సైంటిస్టులతో పాటు అమెరికా నాసా శాస్త్రవేత్తలను కలిశారు. శాటిలైట్ ను ప్రయోగించడంలో సాయం అందిస్తానని అమెరికా నుంచి హామీ వచ్చింది. ఇటు సారాభాయ్ టీం 100 కిలోల శాటిలైట్ ని తయారు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో మాస్కోలోని భారత రాయబారి డిపి ధర్ నుంచి ప్రధాని ఇందిరాగాంధీకి ఒక సందేశం చేరింది. ఉపగ్రహ ప్రయోగంలో భారత్కు సోవియట్ యూనియన్ సహాయం చేస్తానంటూ ఇందిరాగాంధీకి రాయబారి ద్వారా మెసేజ్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విక్రమ్ సారాభాయ్ వెంటనే సోవియట్ ప్రపోజల్ కు అంగీకరించారు. భారతీయ శాస్త్రవేత్తలతో సోవియట్ యూనియన్ రాయబారి నికోలే మధ్య సమావేశం జరిగింది. అప్పటి వరకు ఉన్న ప్లాన్ ను సారాభాయ్ నికోలైకు వివరించారు. ఇది నికోలైకు నచ్చడంతో ఆయన ఉపగ్రహ ప్రయోగంలో భారత్కు సాయం చేసేందుకు అంగీకరించారు. అయితే ఒక షరతు పెట్టారు. ఉపగ్రహం 100 కిలోల బరువు కాకుండా ఇంకా ఎక్కువగా ఉండాలని సోవియట్ కండిషన్ పెట్టింది. సోవియట్ పెట్టిన బరువు కండిషన్ కు ఒక కారణం ఉంది. చైనా, సోవియట్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న రోజులవి. అప్పటికే చైనా 173 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అందుకే చైనా శాటిలైట్ కంటే బరువు ఎక్కువగా ఉండాలని ఇండియాకు షరతు పెట్టింది సోవియట్. దీనికి ఇండియా ఓకే చెప్పింది. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విక్రమ్ సారాభాయ్ డిసెంబర్ 1971లో గుండెపోటుతో మరణించారు. 52 సంవత్సరాల వయసులో అప్పటికి ఎంతో ఆరోగ్యంగా ఉన్న సారాభాయ్ మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ సమయంలో సారాభాయ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. 1966లో డాక్టర్ హేమి బాబా కూడా అనుమానాస్పదంగా మరణించారు. ఇటు పోస్ట్ మార్టంకు డాక్టర్ సారాభాయ్ కుటుంబీకులు అంగీకరించలేదు. ఇక సారాభాయ్ మరణం తర్వాత ఎంజీకే మీనన్ ఇస్రో తాత్కాలిక చీఫ్ గా నియమితులయ్యారు. చివరకు 1972లో సతీష్ ధావన్ ఇస్రో బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు అంతరిక్షంలో ఉపగ్రహ బరువు ఎంత ప్రభావం చూపుతుంది, అంతరిక్ష వాతావరణం ఏ వస్తువులపై ఎంత ప్రభావం చూపుతుంది, ఇలా ఎన్నో సందేహాలు ఇస్రో సైంటిస్టుల్లో మెదలాయి. అన్ని అంశాలపై పరిశోధన చేసిన ఇస్రో చివరకు అనుకున్నది సాధించింది. సోవియట్ చెప్పినట్టు 173 కిలోల కంటే ఎక్కువ మాత్రమే కాదు, ఏకంగా 350 కిలోల ఉపగ్రహాన్ని తయారు చేసింది ఇస్రో. మార్చి 1975 నాటికి ఉపగ్రహం సిద్ధమైంది. ప్రయోగ తేదీని ఏప్రిల్ 19, 1975గా నిర్ణయించారు. ఆ రోజు రానే వచ్చింది. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యాలోని వోల్గోగ్రాడ్ సమీపంలోని కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించాల్సి ఉంది. భారత్ నుంచి యుఆర్ రావ్, సతీష్ ధావన్ సహా 30 మంది శాస్త్రవేత్తలు ప్రయోగం కోసం రష్యా చేరుకున్నారు. బెంగళూరులోని గ్రౌండ్ స్టేషన్లో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకే చోట చేరారు. ఆర్యభట్ట కక్షలోకి దూసుకెళ్లింది. భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి శాటిలైట్ వెళ్లింది. ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి మొదటి సంకేతం అందిన వెంటనే యుఆర్ రావ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భారతదేశం అంతరిక్షంలోకి తొలి అడుగు వేసింది. ఆర్యభట్ట నిర్మాణానికి అప్పట్లోనే 3.5 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత విద్యుత్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోయింది. అయితే ఇస్రో తర్వాతి ప్రయోగాలకు పునాదులు వేసింది ఆర్యభట్ట ప్రయోగమే. అందుకే ఇది ఇండియాకు ఎంతో స్పెషల్. నిజానికి రష్యా స్పుత్నిక్ 1 ఉపగ్రహం ప్రపంచంలోనే తొలి శాటిలైట్ గా పేరుగాంచింది. ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శాటిలైట్ ఆర్యభట్ట మాత్రమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.